సెక్రటరీ యోగతా రాణా గారికి, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి, అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37% గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. సెకండ్ ఇయర్ అపియర్డ్ 5,08,582 స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 74.21%. సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు, వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు.
ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం. Passport for the intermediate public examination result for 2025 is capital A, capital N, capital K, 1/25. I can all the
విద్యార్థులకు అదేవిధంగా ఆల్ ద స్టేక్ హోల్డర్స్